ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 94 అధ్యాయము 15 వచనంలో చూసుకుంటే, నీతిని స్థాపించుటకై న్యాయ తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దాన్ని అనుసరించదురని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. యథార్థ హృదయులు ఎవరికి ఉంటుంది? యథార్థమైనటువంటి మనస్తత్వం ఎవరికి ఉంటుంది? నీతిని అనుసరించాలన్న ఆలోచన ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు. ఎందుకంటే నీతి మన వరకు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం నీతి కావాలనుకుంటాం. మనం చేసే క్రియల్లో మాత్రం నీతి ఉండదు. కాబట్టి ఇలాంటి నీతి క్రియలు జరిగించాలి, జనులందరూ జరిగించాలి అంటే కనుక మనం ప్రభువుని యెహోవాని ఆశ్రయించాలి, ప్రభువుని యేసుక్రీస్తును అనుసరించాలి. ఆయన ఏ ప్రేమతో వచ్చాడో, ఏ నీతితో ఉన్నాడు, ఏ పరిశుద్ధత కలిగి ఉన్నాడో, ఆయన వెంబడించినటువంటి జనులందరూ కూడా అదే నీతిని, అదే యథార్థమైనటువంటి హృదయాల్ని కలిగి ఉంటారు. అటు కృపను, అటు ధన్యతను దేవుడు మీకు